మరి అటువంటి ప్రయాస మీరు ఎన్ని మీటింగులు పెట్టుకున్నా, ఏ ఊర్లు తిరిగినా, ఊరికే ఎంతమంది ప్రజల్ని మభ్యపెట్టినా అంత ఈజీగా ఈ పచ్చి నిజం తెలిసిన తర్వాత అంత ఈజీగా మారరు. ఖచ్చితంగా నేను మరొక్కసారి చెప్పేది, సౌండ్ పొల్యూషన్ దేవాలయం అయినా చర్చ్ అయినా మీకు న్యూసెన్స్గా ఉన్న దగ్గర అది తీయించే హక్కు మీకుంది. అలాగే ఇళ్ళ మధ్యన ఉంటే చర్చ్ మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ 10 రూపాయలు పడేసి ముందు అడగండి ఆ విలేజ్ సెక్రటరీ దీనికి అనుమతి ఉందా, ఖచ్చితంగా అనుమతి లేదనే చెప్తాడు. అనుమతి లేని దానికి మరి ఇలాగ ఆపరేట్ చేయడానికి వీల్లేదు, తక్షణం అది ఆపివేయండి అని చర్యలు తీసుకోమని చెప్పాలి. చెప్పిన తర్వాత వాళ్ళు నోటీస్ ఇవ్వకుండా ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోమని సోమవారం కలెక్టర్ గారు నిర్వహించే దగ్గర మీరు వెళ్ళి ధైర్యంగా పిటిషన్ ఇవ్వండి. మీ మీద ఎవడో ఎటువంటి అట్రాసిటీ కేసు పెడతానికి లేదు. వాళ్ళ హిస్టరీ కూడా తీసుకుని మీ దగ్గర రెడీగా ఉంచుకోండి. ఎన్నో సంవత్సరాలుగా మనం అందరం వీరి అట్రాసిటీస్కి గురయ్యాం. నేను కూడా గురయ్యాను. నా మీద 6-7 కేసులు వేశారు. అలాగే ఎంతోమంది మీద ఎన్నో కేసులు వేశారు. ఈ అట్రాసిటీస్కి హక్కు లేకుండా, కేసు పెట్టే హక్కు లేకుండా ఇన్నాళ్ళుగా అట్రాసిటీస్ భరించాం. ఇంకా భరించే శక్తి మనకి లేదు, అవసరం కూడా లేదు. కాబట్టి మన హక్కులు మనం తెలుసుకొని రాజ్యాంగబద్ధంగా మనకున్న హక్కులేమిటి అనేది ప్రజలందరికీ మీడియా ద్వారా, ఇది నా నియోజకవర్గ ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అవసరమైన సూచన. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజా దర్బారు ఎందుకు ఎమ్మెల్యేలు పెట్టాలి అని చెప్పి అన్నారో నాకు ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. ఇటువంటి నిగూఢమైన ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి. ఇటువంటివన్నీ తెలియాలి అంటే ప్రజలతో ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటే ఇటువంటి సునిశ్చితమైన ఇబ్బందులన్నీ కూడా బయటకు వస్తాయి. సో ఈ కార్యక్రమం, ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం పక్కాగా నిర్వహించాలి అని సూచించిన ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా మరొక్కసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా. అలాగే మరొక్కసారి ప్రజలు స్పష్టంగా ఈ అధికారాలన్నీ తెలుసుకుని చేయాలి. మొన్న ఇది వాటర్ అమ్మా పాస్టర్ రాంబాబా కామవరపుకోటలో కళ్ళ చెరువు గ్రామంలో ఎక్కడో ఇళ్ల మధ్యలో ఈ రాంబాబు చర్చ చేస్తాయంటే ఇలాగే అనుమతి ఉండదు. అలాగే ఇళ్ల మధ్యన చర్చ చేస్తే ప్రాబ్లం ఏంటంటే ఇలాగ పక్కెళ్ళకి వెళ్ళిపోవటం, చనువు పెంచుకోవటం. సరే ఆ పాప పేర్లు అలాంటివి బయటికి రాకూడదు, ఎందుకంటే పోక్సో చట్టంలో ఇలాంటివేమి వాళ్ళ పేర్లు అవి రాకూడదు, అది మంచిది కాదు. పాపం 14 ఏళ్ల అమ్మాయి, ఇతను మాయమాటలు చెప్పి మరి దానికి కూడా మధ్యలో వారి దేవుణ్ణి వాడి మరి ఆ బాలికని గర్భవతిని చేసి మళ్ళీ దానికి ట్యాబ్లెట్లు ఎక్స్ట్రా డోసులు వాడి ఆ అమ్మాయి పాపం చావు బతుకుల్లో ఉంది. భగవంతుని దయ వల్ల బతకాలి. ఎందుకు జరుగుతుంది ఇది? కేవలం ఇలా ఇళ్ల మధ్యన అనధికారికంగా మీరు ఎలవ చేసినందువల్ల. 2020లో అదే ఏలూరు తాలూకాలో ఇంకో కేసు వచ్చింది. ఇలాగే ఒక చర్చ్ ఫాదరు మరి చిన్నపిల్లలకి చాక్లెట్లు, మత్తు పదార్థాలు లాంటివి ఒక కుటుంబంలోని పిల్లలకి ఏదో డ్రగ్స్ లాగా ఇచ్చి వాళ్ళని కొంచెం వశపరుచుకునే విధంగా బిహేవ్ చేస్తున్నట్టుగా ఒక కేసు కూడా రిజిస్టర్ అయింది. సరే మళ్ళీ ఆ తర్వాత కేసు వివరాలు ఏమని అనేది బయటికి రానవలేదు, ఎందుకంటే వాళ్ళ లాబీ అలాంటిది. వాళ్ళు ట్రై చేసుకుంటారు.
చాలామంది పోలీసు అధికారులు కూడా ఉన్నారు కదా, మన సునీల్ కుమార్ లాంటి వాళ్ళు దళిత క్రైస్తవుల హక్కుల కోసం, ఫాదర్ల హక్కుల కోసం, ఫాదరు నువ్వు నాకు ఇది ఇచ్చావు, నువ్వు నాకు అది ఇచ్చావు అని చెప్పి చెప్తూ ఉంటారు. కాబట్టి మరి వాళ్ళు ఈ రకంగా మరి కొన్ని చోట్ల ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారేమో నాకు తెలీదు. ఏదైనప్పటికీ ఆ కేసు కూడా ఇంకా అపరిష్కృతంగానే ఉన్నట్టుంది. ఇలాంటివన్నిటికీ ఒకే ఒక్క సమాధానం, అనాథరైజ్డ్గా దేవాలయం కావచ్చు, చర్చ్ కావచ్చు, అనాథరైజ్డ్గా ఉండటానికి వీల్లేదు. 90% హిందూ దేవాలయాలు ఓకే ఎండోమెంట్స్ కంట్రోల్లో ఉన్నాయి. రోడ్ల పక్కన ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు కట్టిన వాటి మీద చర్యలు తీసుకోవాలి. నేను కూడా దానికి ఎటువంటి మద్దతు ఇవ్వట్లా. రోడ్డుకి అడ్డంగా ఉంటే మనం ఎప్పటి నుంచో ఉన్నా సరే కాళ్ళలో కూడా తీసేసాం. అది వేరే చోట సొంత స్థలంలో అనుమతులు తీసుకుని ఇప్పుడు కట్టుకుంటున్నారు. వాళ్ళు ₹1,00,00,000తో కట్టుకుంటున్నారు, సంతోషం. కానీ ఇలాగ రోడ్ల మీద, కాలువగట్ల మీద కట్టింది చర్చ్ అయినా దేవాలయం అయినా సరే ఉండటానికి వీల్లేదు. ప్రజా జీవితానికి ఆటంకం కలిగించకూడదు, ప్రజల మూమెంట్కి ఆటంకం కలిగించకూడదు. రేపు కాలువ రిపేర్ చేయాలంటే అక్కడ రోడ్డు మూసేశారనుకోండి, ఒక చర్చ్ కట్టో ఒక దేవాలయం కట్టో, డెఫినెట్గా మసీదులు అలాంటి చోట్ల ఎవడో కట్టలా, నేను ఎక్కడ చూడలా. అనాధికారికంగా ఎక్కడ పడితే అక్కడ మసీదు వాళ్ళు చాలా సిస్టమేటిక్గా ఉంటారు. వాళ్ళ సొంత స్థలాల్లో కట్టుకుంటున్నారు. ఎక్కడన్నా చిన్న చిన్న ఎంకరేజ్మెంట్లు ఉన్నా చెప్తే తీసేస్తున్నారు, ఇబ్బంది లేదు. దేవాలయాలతో అక్కడక్కడ ప్రాబ్లం ఉంది, చర్చిలతోటి ఎక్కువగా ఉంది. ఎందుకంటే వారికి ఏదో కవచకుండలాలు ఉన్నాయనే ఉద్దేశంలో మరి కొంచెం ఓవర్ ప్లే చేసిన మాట వాస్తవం. అందరం కలిసి ఉండాలి, అందరికీ మత సామరస్యం ఉండాలి. హిందుత్వాన్ని క్రైస్తవులు గౌరవించాలి, క్రైస్తవాన్ని హిందువులు గౌరవించాలి. మీరు రూల్స్ ఫాలో అవ్వాలి, హిందువులే రూల్స్ ఫాలో అవ్వాలి, మాకు ఫాలో అవ్వక్కర్లేదని శ్రావణ్ కుమార్ చెప్పినట్టు కుదరదు. అందరూ రూల్స్ ఫాలో అవ్వాలి, అందరూ రూల్స్ ఫాలో అవుదాం. ఎవడు దేవాలయం కట్టినా 376ని ఫాలో అవుదాం, ఎవడు చర్చ్ కట్టినా 376ని ఫాలో అవుదాం. అవసరమైనప్పుడు మీరు కంప్లైంట్లు ఇవ్వండి. సో కమింగ్ బ్యాక్ టు రాంబాబు ఇష్యూ, ఖచ్చితంగా రాంబాబు మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. మరి ఇప్పుడు దాకా నేను చూసా, మరి ప్రతిదానికి నేను ఏదన్నా మాట్లాడితే సాయంత్రం మైకుచ్చుకుని వచ్చేస్తున్నారు, ఏదో ఆ ఛానల్స్లో వచ్చేస్తున్నారు. మరి ఇలా రాంబాబు మరి ఈ రకంగా ఒక బాలికని, ఒక మైనర్ బాలికని ఇలాగా చేస్తే నీల్ కుమార్లు ఎవరో ఖండించలా. అరే రాంబాబు తప్పురా రాంబాబు, నువ్వు ప్రభువుని పూజించేవాడు, ఇలాంటి యదో పనులు చేయకూడదు రాంబాబు అని ఒకడైనా చెప్పాడా? ఎందుకు చెప్పట్లా? గడ్డి పెట్టండి రాంబాబుకి. తప్పు ఎవరు చేసినా తప్పే, అది హిందువు కావచ్చు, ఇంకొకటి కావచ్చు. బట్ ఇక్కడ ఈ తప్పుని ఒక రకంగా ప్రోత్సహించింది ఇండైరెక్ట్గా ప్రభుత్వం చేతకంతనం. ఎందుకంటే ప్రభుత్వం నియంత్రించట్లేదు. ఎందుకు నియంత్రించట్లేదు? నేను మొన్న నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా కొన్ని చోట్ల చెప్తున్నారు, ఇమ్మని చెప్పినా కూడా కొన్ని చోట్ల ఇవ్వలేదంట. ఎవరో అధికారులు చెప్పారంట నోటీసులు ఇవ్వద్దని. ఎలా చెప్తారు? ఇవ్వద్దని చెప్తే ఇవి అవుతాయి, కడుపులు అవుతాయి. రేపు ఎవరు బాధ్యులు? ఆ బాలిక గర్భానికి ఎవరు బాధ్యులు? అనధికార దేవాలయం మీద, ఆ ప్రార్థనాలయం మీద చర్యలు తీసుకోకుండా ఆ ప్రార్థనాలయం అక్కడ ఉన్నందువల్లే కదా రాంబాబు ఒక బాలికని చెరపట్టగలిగాడు. మరి ముందే ఆ రూల్ని ఫాలో అయి ఉంటే అది ఉండేది కాదు కదా. మరి దీనికి ఎవరు బాధ్యులు? ఇప్పుడు ఏలూరు కలెక్టర్ తీసుకుంటుందా బాధ్యత? అక్కడ పోలీసు అధికారులు ఆ ఊరు సెక్రటరీలు తీసుకుంటారా బాధ్యత? విచ్చలవిడిగా వదిలేసి ఎక్కడ పడితే అక్కడ ఇళ్ల మధ్యన తీర్మానాలని ఓట్ల రాజకీయం కోసం చర్యలు తీసుకోకుండా వదిలేసి ఇవాళ ఎవరో ఆ చిన్న పాప, ఆవిడ జీవితానికి ఏంటి? సరే పేర్లు చెప్పకుండా ఏమి చెప్పకుండా మనం ఉంటాం, అయినా సరే ఆ పాప జీవితం ఈరోజు ఇలా అయింది అంటే దానికి కారణం అధికారుల అలసత్వం కాదా? రాజకీయ నాయకులు ఓట్లు చేసే ఎదవ రాజకీయాలు కాదా? నేను చెప్పేది ప్రజాస్వామ్యబద్ధంగానే రాజకీయాలు చేద్దాం. ఎవడో ఓటు కోసం మనం చూసుకుని వాళ్ళని మనం నియంత్రిస్తే వాళ్ళు మనం ఓటేయరు అనే సంకుచిత స్వభావంతో మనం యాక్ట్ చేస్తే బలైపోయే వాళ్ళ జీవితాలకి సమాధానం ఎవడు చెప్తాడు? ఎందుకు మనం చేసుకున్న చట్టాలని మనం ఫాలో అవ్వాలి అంటే ఎవరి కోసం ఎందుకు భయపడాలి?
తెలీదు, అర్థం కాదు. రేపు 14వ తారీఖు నేను పుట్టినరోజు, నన్ను కొట్టిన రోజు. 5 సంవత్సరాలు అవుతుంది నన్ను కొట్టి. అతిగతి లేదు. A1 ఇప్పుడు దాకా ఏదో ఒకసారి పిలిచి హలో హలో అన్నట్టుగా ఉన్నారు. బరి తెగించి బజార్లో అమ్మటా తిరిగి మాట్లాడుతున్నాడు నోటుకు వచ్చినట్టు. ఒక ప్రభుత్వ ఉద్యోగాలు ఉండి తిరగడానికి లేదు, చర్యలు లేవు. సరే, 5 సంవత్సరాలు పూర్తయ్యే సందర్భంలో నాకు అది గుర్తొచ్చింది. అందుకని నేను ఎమోషనల్గా చెప్పా. సరే, ఎన్ని రోజులు బజార్లు అమ్మటా పడి తిరుగుతారో, ఎన్ని రోజులు తిరగనిస్తారో చూద్దాం. తెలీదు. కారణం నేను ఇచ్చిన కంప్లైంట్లు వెరిఫై చేసి లేదు, వెరిఫై చేసి చర్యలు తీసుకోమని కూడా రాశారు. రాసినప్పటికీ కూడా మరి ఏమో, మరి అతనికి విపరీతమైన ప్రజాబలం ఉంది అని తెలియక భావిస్తున్నారేమో. ఇలాగే ప్రజాబలం ఉందన్నోడికి 70 ఓట్లు వచ్చినాయి. ప్రజాబలం ఉందని అవుతుంది. ఏం చేయాలి? ఏదో నేను కంప్లైంట్ ఇవ్వగలిగాను, పరిశీలి చేస్తున్నాను, చూద్దాం. నేను కేంద్ర ప్రభుత్వానికి 5 ఏళ్ల క్రితమే చెప్పాను, అతను ఏమనే సంస్థ పెట్టాడు, అలా సంస్థలు పెట్టి రన్ చేయడానికి వీల్లేదు. అది సింపుల్ బేసిక్ కామన్ సెన్స్. సంస్థలు పెట్టి ఒక ప్రభుత్వ అధికారి సంస్థలు పెట్టి చేయడానికి లేదు. ప్రభుత్వ అధికారి ఇష్టం వచ్చినట్టు పబ్లిక్లోకి వచ్చి ఆయన సీఎం చేస్తాను, ఈయన సీఎం చేస్తాను అని వాగడానికి లేదు. ఆ వాగుని ఎందుకు భరిస్తున్నారో నాకు తెలియదు, ఎందుకు అచేతనంగా నోరు మూసుకు కూర్చుంటున్నారో నాకు తెలియదు. ఐఎమ్ సారీ టు సే దిస్, బట్ ఇట్స్ రాంగ్. దీస్ ఆర్ ఆల్ ఫండమెంటల్స్ రూల్స్. మరి ఎందుకు ఫాలో అవ్వట్లేదు ఇతని విషయంలో అంటే, ఏమో ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఫాలో అవుతారు అన్న విశ్వాసం నాకుంది. వ్యవస్థ మీద నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు కాకపోతే రేపైనా ఫాలో అవుతారేమో అని అనుకుంటున్నా. అడ్డంగా మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఊర్లు తిరుగుతూ మాట్లాడుతున్నారు. ఫలానా కులవాడు ముఖ్యమంత్రి అవ్వాలి అని కూడా మాట్లాడుతున్నారు. నాని మాట్లాడవచ్చు, ఇక్కడున్న విలేకరు ఎవడైనా మాట్లాడవచ్చు, కానీ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవాడు మాట్లాడకూడదు. అది రూలు. మరి అయినా మాట్లాడుతున్నారు, భరిస్తున్నారు. ఒక మామూలు చిన్న అధికారి అతిక్రమిస్తే వాడి మీద 5 నిమిషాల్లో చర్యలు తీసుకుంటారు. మరి ఎందుకు ఇలాగా వదిలేస్తున్నారు తెలీదు. సరే, మనం చేయగలిగేది ఏమీ లేదు. ఎఫ్ఐఆర్ వేశారు, కొద్దిమందిని అరెస్ట్ చేశారు, ఇంకొద్దిమందిని అరెస్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అది అలా సాగుతూ ఉంది. మరి కనీసం ఈ పుట్టినరోజు అయిపోయింది, వచ్చే పుట్టినరోజు నాటికైనా పుట్టినరోజు వస్తుంది, వచ్చే పుట్టినరోజుకైనా మరి ఏమన్నా చర్యలు తీసుకుంటారేమో చూడాలి. ఎందుకంటే స్పష్టంగా ఉన్నాయి అతని పాత్ర. 164 స్టేట్మెంట్స్ ఉన్నాయి. మరి అయినా సరే ఎందుకు ఆ ఉదాసీనత నాకైతే తెలియదు. బట్ ఈ ఉదాసీనత ఎక్కువ రోజులు ఉండదనే నేను భావిస్తున్నా. దేనికైనా సమయం రావాలని చెప్పి చూస్తున్నారేమో తెలియదు. ఉండుండొచ్చు, ఏమో తెలియదు. అది నాకైతే తెలియదు. నీకులాగా అనుకుంటున్నారు జనం, నాకైతే తెలియదు. ఏదో 1-6 ఎమ్మెల్యేలు అతని అనుచరులను అంటేసి తిరుగుతున్నారు, అది బహిరంగ రహస్యం. అతను అరెస్ట్ కూడా చేశారు. పార్టీ నుంచి, పార్టీకి మాకు సంబంధం లేదని చెప్పారు. పార్టీ పాప అంతకంటే ఏం చేయగలుగుతుంది? బట్ ఇప్పటికీ మన బెదవాళ్ళలో కూర్చుని ఏదో హోటల్లో కూర్చుని దందాలన్నీ చేస్తున్నట్టుగా కంప్లైంట్లు వచ్చినాయని కూడా మళ్ళీ నేను కూడా ఏదో మీడియా సమావేశాల్లో మాట్లాడాను. సరే, చర్యలు ఉంటాయో ఉండవా అనేది నాకు తెలియదు. కానీ మరి బాధ అనిపిస్తుంది. ఎంత దారుణంగా రాష్ట్రంలో ఎన్నికల్ని ప్రభావితం చేసిన అంశం నన్ను కస్టోడియల్ టార్చర్ అంశం. నేను మాట్లాడుతూనే కాదు, ప్రజలందరికీ తెలిసిన కామన్ అంశం ఏదన్నా ఉందంటే ఇదే. ఆ అంశం మీదే ఇప్పుడు దాకా ఆ కేసు పురోగతిలో అతి గతి లేదన్న అన్నప్పుడు బాధ అనిపిస్తుంది. బట్ ఎక్కడ మీటింగ్ పెట్టినా, ప్రతి గ్రామానికి మీటింగ్ పెట్టి మనవాడ మన పంచాయతీ
మన దళిత వాళ్ళని కూడా ఒక ప్రత్యేక పంచాయతీలుగా రూపుదిద్దాలని చెప్పేసి అంటున్నారు సార్. అసలు అది ఎక్కడైనా జరుగుద్దా సార్ ఒక గ్రామం? భారతదేశంలో ఇప్పుడు దాకా ఎక్కడా జరగల. ఎవడో బతిలేనోడు రకరకాలుగా మాట్లాడతాడు, వదిలేసారు అలాగా ఊరంతా తీసుకొచ్చినట్టు మాట్లాడుకోమని. ఎవడో మతలేనోడు మాట్లాడిన దాన్ని ఇప్పుడు దాకా నువ్వు జ్ఞానివని నేను ఫీల్ అయ్యా. ఆ అజ్ఞాని మాట్లాడుతున్నారు కదా సార్, ఆ అజ్ఞాని గురించి మీకు తెలియజేద్దాం సార్ నా తాపత్రయం. నేను తెలుసుకున్నా, బట్ ఎప్పుడో తెలుసుకున్నా. ఎందుకంటే ఇప్పుడు 51, 52 కులాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. షెడ్యూల్ కాస్ట్లో దళితులు అన్న కేటగిరీలో. ఇందులో మరి ఆయన చెప్పేది, ఆయన ఎంతసేపు ఆయన కులం గురించి, ఆయన ఎస్సీ మాల గురించే ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు. మామూలుగా కూడా కాలనీస్లో మరి అంబేద్కర్ గారి బొమ్మ ఒక దగ్గర, జగజీవన్ రామ్ గారి బొమ్మ ఒక దగ్గర ఉంటుంది చాలా చోట్ల. అసలు ఒక ఊర్లో ఒక మూల 300 మంది ఉండొచ్చు. అంటే 300 మందికి ఒక పంచాయతీ చేస్తే అసలు పంచాయతీకి ఆదాయం ఏముంటుంది? అసలు ఉండదా? అసలు ఉండదా? ఆ 300 మంది ప్రతి విలేజ్లోనూ 200 మందికో 300 మందికో ఒక దళిత పంచాయతీగా అతను మాట్లాడేది. ఓ దళిత పంచాయతీ చేశారనుకో, అక్కడ ఆదాయం ఏముంటుంది? పంచాయతీకి ఆదాయం లేనప్పుడు అది ఎలా డెవలప్ అవుద్ది? మనం చేసేసుకుందాం అంటే ఎవడెత్తాడు? ఊరంతా ట్యాక్స్ కలెక్షన్ ఉంటే ఓకే, ఇది ఆల్మోస్ట్ లైక్ ఏ క్రాస్ సబ్సిడైజేషన్. అక్కడ షాపింగ్ కాంప్లెక్స్లు ఉంటాయా? రెంట్లు వస్తాయా? మున్సిపాలిటీకి షేర్ వస్తుందా? పంచాయతీకి వచ్చిన డబ్బులే కదా ఖర్చు పెట్టేది. పంచాయతీకి గ్రాంట్లు వస్తాయి. ఆ వచ్చే గ్రాంట్ ఒకటే సరిపోద్దా? పంచాయతీ ఆదాయం ఉండక్కర్లేదా? ఎలా సాధ్యం? 300 మందికి ఒక పంచాయతీ ఇవ్వగలరా? కొన్ని చోట్ల 100 మందే ఉంటారు, ఇవ్వగలరా? లేదు, ఈ ఊర్లో దొడ్డనపూడిలో ఉన్న 200 మంది, సీసల్లో ఉన్న 200 మంది వచ్చి పెదమేరం దగ్గర ఉన్న 300 మందితో కలిసి మీ 600 మంది ఒక పంచాయతీ ఏర్పాటు చేసుకోండి అని చెప్పి ఆ ఊర్లో వదిలేసి ఇక్కడికి వస్తారా? ఏదో అట్రాక్ట్ చేసి ఏదో మాట్లాడటం కోసం ఎవడో పనికి మాలినోడు ఏదో మాట్లాడాడన్న వీటిలో దాని గురించి ఇంకా చర్చ అనవసరం. అందులో అర్థం లేదన్న సంగతే అందరికీ తెలుసు, అతను ఫాలో అయ్యే వాళ్ళకి కూడా తెలుసు. కానీ ఏదో క్యాచీగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఏదో అతని ప్రయత్నం అతను చేసుకుంటున్నాడు. అతను ఏదో శక్తి ఉందని చెప్పి ఎవరైనా ఫీల్ అయితే మనం ఏం చేయలేం. అతను పోటీ చేస్తే 100 కన్నా రావు. భయం, ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతారని భయం పోలీసులకి. అలాగే బెదిరిస్తున్నారు వాళ్ళు. హిందువులు ఖచ్చితంగా ఆ పర్మిషన్ తీసుకోవాలి. అందుకనే నేను చెప్పేది, ఆ 15 రోజుల మించి హిందువులు అడిగేది కూడా ఏమి ఉండదు. ఆ మైక్ పర్మిషన్ ఆ 15 రోజుల మించి అడగరు. అలా పర్మిషన్ అడిగితే, పర్మిషన్ ఏది అని అడిగితే అది నేరం. మా దళిత క్రైస్తవుల్ని మీరు ప్రశ్నిస్తారా? ఓట్లు అక్కర్లేదా? స్థాపించేది మన రాజ్యమే. రఘురామరాజు ఎవడు? వస్తాంది మన రాజ్యం అంటాడు, తెలంగాణ నుంచి వచ్చినాడు. మన దళిత రాజ్యం వస్తుంది అంటాడు, దళిత క్రైస్తవ రాజ్యం. అతను అసలు దళితుడే కాదు. అతనే చెప్పాడు ఆ మధ్యన, నేను ఏదో సామాజిక వర్గం అని. మరి ఇలాగా వచ్చేస్తాను, మనం స్థాపించేస్తున్నాం అని. అలాగే ఇంకోటి, మహాసభలను పెడతారు. మహాసభలను పెట్టి మాట్లాడు ఆడు బొగోడు అంటాడు. మొగాషన్స్ తీసుకొస్తారు, వచ్చేసి నీ మాటలు అంటాడు. ఆ మధ్యన చూపెట్టాను కదా, అవన్నీ క్రైము. డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ చట్టం అని ఉంది 1954. ఆ మ్యాజిక్ రెమెడీస్ చట్టం ప్రకారం ఇలాగా ఈ పచ్చబద్దాలు ఆడేసి మాట్లాడని వాళ్ళకి మాటలు, కుంటూరు నడిపించేటాలు, ఇలాంటివన్నీ ఈ డ్రామా షోలు పెడతారు కదా,
దే ఆల్ కెన్ బి అరెస్టెడ్. బట్ ఎవరైనా కంప్లైంట్ ఇవ్వాలి. 54 నుంచి చట్టం ఉంది. ఇప్పుడు దాకా ఆ కేసులో అరెస్ట్ చేసినవాడు ఎవరు లేడు, కంప్లైంట్ ఇచ్చినవాడు లేడు. సో ప్రజలకి అది కూడా చెప్తున్నా, కంప్లైంట్ ఇవ్వండి. క్రీస్తు సభలు జరుగుతూ ఉంటాయి కదా, కంప్లైంట్ ఇవ్వండి. క్రీస్తు సభలకు పర్మిషన్ అడగరు. ఆఖరి నిమిషాల్లో పర్మిషన్ అడిగినా ఏదో ఎస్పీలు ఇల్లు ఇచ్చేస్తారు, ఎక్కడో పైనుంచి ప్రలోభాలు వస్తాయి, ఇచ్చేస్తారు. పైనుంచి ఎవడో ఒక క్రిస్టియన్ ఆఫీసరు ఎస్సీ రిజర్వేషన్లో వచ్చిన వాళ్ళు ఉంటాడు, ఐపీఎస్లో కూడా, సునీల్ కుమార్ లాగా. వాళ్ళు ఏదో ఫోన్లు చేస్తారనుకుంటా, ఇచ్చేస్తారు. ఇక్కడ కూడా ఉంటారు ఇలా దొంగ సర్టిఫికెట్ల మీద ఉద్యోగం ఉన్నవాళ్ళు, ఇంటెలిజెన్స్లో ఉంటారు, కానిస్టేబుల్లో ఉంటారు, ఎస్ఐలో ఉంటారు. వాళ్ళ హక్కుల కోసం పోరాడుతూ ఉంటారు. పర్మిషన్ తీసుకునేది ఏదో సబ్ పెట్టుకుంటామని కొట్లాడతారు, రోడ్ల మీద పెడతారు, మైకులు పెడతారు, న్యూసెన్సు. సరే అది కంట్రోల్ చేయాలరా బాబు అంటే మళ్ళీ ఇదిగో ఇయ్యే ఓట్లడ్డు, ఏం పర్వాలేదు ఇచ్చేయండి అని ఎవడో చెప్తాడు. సో ఇవన్నీ ప్రజలకున్న హక్కులు. ఆ పోరాటం అనేది ఆ ప్రజల నుంచి రావాలి తప్ప రఘురామకృష్ణరాజు లాంటి వాడు గొంతు చించుకుంటే అయ్యేది కాదు. ఐఆమ్ హియర్ టు టెల్ యూ ద రూల్స్. అది మీరు పాటించమని అధికారుల్ని నిలదీయండి, మాలాంటి ప్రజాప్రతినిధులను కూడా నిలదీయండి. మీ హక్కులు చెప్పడం వరకు నా బాధ్యత, ప్రశ్నించటం తెలియజేయటం నా బాధ్యత, ప్రశ్నించటం ప్రజల బాధ్యత అని చెప్పడం కోసమే ఈయన ప్రెస్ మీటు ఉద్దేశం. ఆల్మోస్ట్ గంట దగ్గరికి వస్తుంది కాబట్టి ఇంక మీరు ప్రశ్నలు ఏమన్నా ఉన్నా. ఆకివీడు రామాలయం అనుకున్న విధంగా చక్కగా నడుస్తుంది. ఆ బేస్ కాంక్రీటు ఈ పనులన్నీ కూడా ప్రారంభమయ్యాయి. నెల రోజుల్లో బేస్ లెవెల్, ఎందుకంటే గ్రౌండ్ మనం పూర్తిగా రాతి కట్టడంతో కడుతున్నాం. ఆ భూమిని చాలా స్ట్రాంగ్గా బెడ్ కాంక్రీట్ అంతా ఎక్కువ మందంతో నీట్గా చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే రాతి కట్టడం బరువు ఎక్కువ, అదంతా సాయిల్ కొంచెం వీక్ సాయిల్ కాబట్టి అది చేసి సైమల్టేనియస్గా రాళ్ళు కటింగ్ అంతా కూడా మైన్ దగ్గర కొంచెం ఆకృతులన్నీ వేరే దగ్గర కూడా మెషిన్ మీద కటింగ్ అవుతుంది. ఏదేమైనా అనుకున్న 7 నెలల కన్నా ఒక నెల రోజులు ముందుగానే పూర్తి చేసేలాగా ప్లాన్ చేస్తున్నాం. సో ఒక నెల తర్వాత సైట్లో ఫిజికల్గా భూమి పైకి వచ్చే యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ఆ యాక్టివిటీ స్టార్ట్ అయిన తర్వాత సీసీ కెమెరాస్తో పబ్లిక్ రెగ్యులర్గా వారి దేవాలయం, ఇది పబ్లిక్ దేవాలయం, 100 రూపాయల నుంచి 10,000 వరకు భక్తుల విరాళాలతో వచ్చే దేవాలయం. వాళ్ళు ప్రతిరోజు అక్కడ ఏం పని జరుగుతుంది అనేది పబ్లిక్ కూడా చూసుకునే విధంగా దానికి ఒక లింక్ ఇచ్చేసి దే కెన్ మానిటర్, ఎలా జరుగుతుంది ఏంటి అనే దాని మీద పబ్లిక్ మానిటర్ చేసే విధంగా ఉంటుంది.